अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तो ऑल इंडिया आइडियल टीचर्स एसोसिएशन आइटा के जानिब से आज अल्हम्दुलिल्लाह लोकल नंदियाल बॉडी इलेक्ट किया गया है। इसके अंदर जो पोस्ट हैं उसमें से प्रेसिडेंट हमारे बी करीमुल्लाह सर, लेक्चरर सर, इसमें गवर्नमेंट जूनियर कॉलेज। तो आइटा के जो प्रेसिडेंट हैं अभी लोकल बॉडी के, तो बी करीमुल्लाह सर गवर्नमेंट जूनियर कॉलेज से, और इसी के साथ हमारे सेक्रेटरी हैं SPR रसूल सर, ये टीचर हैं केशवटी स्कूल के अंदर, और इसी के साथ लेडीज़ विंग के इंचार्ज हैं जो कन्वीनर है यम रुखसाना मैडम, और को कन्वीनर सोफिया मैम। तो इस हिसाब से अल्हम्दुलिल्लाह आज ये बॉडी सेलेक्ट की गई है। तो नेक्स्ट इंशाल्लाह आइटा के हुदूद में रहते हुए जो भी मकासद हैं, जो भी इसके विज़न है, इसके अंदर सब ने अज़म किए हैं कि आइटा की कामयाबी के लिए हर तरीक़े से वक्त देंगे और हर तरीक़े से साथ देंगे इंशाल्लाह। अस्सलाम वालेकुम रहमतुल्लाहि। अस्सलाम वालेकुम। आज मुझे आइता के नंदियाल टाउन के प्रेसिडेंट के नाम चुना गया है। मैं मेरे अल्लाह की तरफ से हर कोशिश में इसमें लगाकर अच्छी तरह से काम करूँ। ఈరోజు ఐటా స్థానిక ఎలక్షన్ జరగడం జరిగింది. దీంట్లో లెక్చరర్ జనాబ్ కరీముల్లా సార్ గారు ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా రసూల్ సార్ గారు సెక్రటరీగా, అదేవిధంగా లేడీ కన్వీనర్ రుక్సానా మేడం మరియు సోఫియా మేడం అండ్ హసీనా మేడం వీళ్ళు కో కన్వీనర్స్గా ఎలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఐటా యొక్క మెయిన్ దీని యొక్క లక్ష్యం ఏమిటంటే టీచర్స్లో రెస్పాన్సిబిలిటీ పెంచడం, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావడం. నెక్స్ట్ తరానికి మనం మంచి తరం ఏర్పాటు చేయాలంటే వాల్యూస్ లేకుంటే మనం ఏర్పాటు చేయలేం. ఎంత మెటాఫిజికల్ థింగ్స్ వచ్చినప్పటికీ, మనం భౌతిక విషయాలు ఎన్ని డెవలప్ అయినప్పటికీ మానసికంగా మరియు వాల్యూ పరంగా అంటే నైతిక పరంగా డెవలప్ కాకపోతే అది ఆ సమాజం భ్రష్టుపట్టిపోతుంది. ఇది మనకు తెలుసు. దీనికోసం ఐటా కృషి చేస్తుంది. ఈరోజు ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా మనము నంద్యాలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కరీముల్లా సార్ గారికి, రసూల్ సార్ గారికి, మరియు లేడీ కన్వీనర్స్కు. అదేవిధంగా ప్రైవేట్, గవర్నమెంట్, ఇతర టీచర్స్ కూడా విన్నపం ఏమిటంటే మీరు కూడా ఐటాతో సంయుక్తులై అంటే కలిసి ఈ లక్ష్యం కోసం కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. As a president Nandyal, आप भी एक मैसेज। బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. దైవం యొక్క శుభాలు అందరిపైన కురియుగాక. ఈరోజు ఐటా ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ షబ్బీర్ సార్ గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఇర్ఫాన్ సార్ గారి అధ్యక్షతన స్థానిక నంద్యాల యూనిట్ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో నంద్యాల ప్రెసిడెంట్గా గవర్నమెంట్ కళాశాల అధ్యాపకులు బి కలీముల్లా సార్ గారిని, అదేవిధంగా సెక్రటరీ రసూల్ సార్ గారిని, అదేవిధంగా లేడీస్ కన్వీనర్, కో కన్వీనర్గా రుక్సానా మేడం గారిని, అదేవిధంగా సోఫియా మేడం గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఐటా యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే క్వాలిటీ విత్ వాల్యూస్, విలువలతో కూడిన నాణ్యతపూరిత విద్యను సమాజానికి అందించడం అనేది ఈ ఐటా యొక్క మెయిన్ మోటో. దీని పరంగా ఐటా విద్యార్థులలో విలువల ఆధారిత విద్యను పెంపొందించడంతో పాటు ఇటు ఉపాధ్యాయులు కూడా తమ వృత్తిపరంగా కానివ్వండి, తమ సృజనాత్మకత పరంగా కానివ్వండి అభివృద్ధి చెందడానికి ఐటా వారికి వివిధ రకాల దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఐటా అనేది దేశపూర్వకంగా ఉన్న సంస్థ. ఇది మన భారతదేశంలో దాదాపు 16 రాష్ట్రాలలో ఉంది. వివిధ జిల్లాలలో, వివిధ మండలాల్లో చురుకుగా ఐటా విలువల ఆధారిత విద్య కోసం ప్రయత్నిస్తూ ఉంది. ఎందుకంటే విలువలు లేని విద్య బూడిదలో పూసిన పన్నీరు, అడవి కాచిన వెన్నెల అవుతుంది. కాబట్టి విద్యార్థులలో మంచి వాల్యూస్ కోసం, ఒక సమాజ నిర్మాణం కోసం ఐటా అనేది ప్రయత్నిస్తుంది. ఈ వేదికగా ఐటా అన్ని రకాల
ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలతో మరియు కళాశాలల అధ్యాపకులతో విన్నపం చేసేది ఏమిటంటే మీరు కూడా ఐటా యొక్క ఆశయాలలో ఏకీభవించి చేయిలో చేయి కలిపి సత్సమాజ నిర్మాణంలో చేయందిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.